గుంటూరు జిల్లా కలెక్టర్ ను కలిశారు గుంటూరు మేయర్, డిప్యూటీ మేయర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాస్ ను మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విజయవాడ వరద బాధితుల సాయం పేరుతో చేసిన ఖర్చులో 9,22,00,000 నిధుల అవకతవకలు జరిగాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అవినీతికి పాల్పడిన కమిషనర్ పులి శ్రీనివాస్ పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. గుంటూరు మేయర్, డిప్యూటీ మేయర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు. ముఖ్యమంత్రి గారి వరకు లేఖలు రాస్తూ ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసి, అమ్మా మీరు జిల్లా అధికారిగా మీరు పరిశీలించండి, దర్యాప్తు చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఒక అంశం. రెండో అంశం, గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగడానికి కమిషనర్ గారు 16వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చారు. మీ అందరికీ కూడా తెలుసు. మరి రేపు 22వ తారీఖు నుంచి, అంటే రేపు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. దాని తర్వాత స్క్రూటినీ, విత్డ్రాలు, అదేవిధంగా ఎన్నికల ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ అన్నీ ఉంటాయి. కాబట్టి దీనికి పర్యవేక్షణ అధికారి కమిషనర్ గారు ఉంటారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా ఈ ఎన్నిక తీరు వ్యవహరిస్తా ఉంటది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేశాం, అమ్మా మీ ఎన్నికల ప్రక్రియలో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, మీరు కూడా ఈ ఎన్నికల ప్రక్రియను మీరు పర్యవేక్షించండి. అప్పుడే ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సినటువంటి ఎన్నిక ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్దంగా జరిగిద్ది. మీరు దయచేసి మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వండి, దీన్ని పర్యవేక్షించేటువంటి బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసి మేము చెప్పడం కూడా జరిగింది. ఈ రెండు సందర్భాలలో, ఒకటి బుడమేరు వరద సహాయం నిధులకు సంబంధించినటువంటి జరిగినటువంటి అవకతవకలు, అవినీతిపై మేము తప్పకుండా పోరాటం చేస్తాం. తప్పకుండా కమిషనర్ యొక్క అవినీతి బండారాన్ని, అవినీతి భాగవతాన్ని మేము తప్పకుండా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి మేము తీసుకువెళ్తాం.